పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 119వ కీర్తన 49-50 వచ్చిన చదువుదాం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించు ఉన్నది. చాలు. ఈరోజు మన వాక్య భాగముగా బాధలలో దేవుడు మనకు నెమ్మదిని కలిగించేవాడు. బాధలలో దేవుడు మనకు నెమ్మదిని కలిగించేవాడు. ఇక్కడ చేరిన మన యొక్క జీవితాలలో మనం ఇక్కడ సంతోషముగా నవ్వుతూ ఉన్నప్పటికీ, లేకపోతే మనము చాలా చక్కగా ఈ స్థలములో అందరితో కలిసి మనం ఉన్నప్పటికీ మనలో అనేక బాధలు ఉన్నాయి, అనేక కష్టాలు ఉన్నాయి. కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని కనిపించేవి, కొన్ని కనిపించినటువంటివి. ఇలాంటి బాధలతో మన హృదయము బరువు ఎక్కిపోయి ఈ బాధలతో మనం ఏమైపోతున్నామంటే హృదయం అంతా కూడా భారము కలిగి ముయ్యలేనటువంటి ఆ వేదనతో మనందరం ఈ స్థలంలోకి వస్తున్నాం. అయితే బాధలు అనేటువంటివి సహజంగా డబ్బులున్న వాళ్ళకు ఉంటాయి, డబ్బులు లేని వారికి ఉన్నాయి. బాధలు అనేటువంటివి చదువుకున్న వారికి ఉన్నాయి, చదువు లేని వారికి ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నాయి, ఉద్యోగం లేని వారికి ఉన్నాయి. ఆయా రీతులుగా ప్రతి ఒక్కరికి కూడా బాధలు అనేవి ఉన్నాయి. వారి వారి తరగతులు బట్టి, వారి వారి పరిస్థితులు బట్టి వారికి బాధలు వస్తూనే ఉన్నాయి. అది బాధ అనేటువంటిది అది చిన్నదా పెద్దదా ఎలాంటిది అనేటువంటిది కాదు. కానీ మన సమస్య బాధలు అనేవి ఒకటి కాదు, అనేకముగా మన చుట్టుముడుతున్నాయి. అయితే ఈ బాధలు కష్టాలు మానవుని మీదకి వచ్చినప్పుడు ఈ మానవుడు ఏమైపోతున్నాడంటే కృంగిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ బాధల ద్వారా నా జీవితము, నా కుటుంబము ఏమైపోతుంది, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది. ఇలాగ మనం ఏమైపోతున్నామంటే ఈ బాధల చేత మనము కృంగదీయబడుతూ, వేధించబడుతూ కొన్నిసార్లు మన యొక్క జీవితం ఏమైపోతుందంటే ఒంటరి వారిగా మన జీవితాలు మిగిలిపోతున్నాయి. అయితే క్రైస్తవునిగా మనకు ఒక నిరీక్షణ ఏమిటంటే మన ప్రభువునందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా మన ప్రభువారే మనకు బాధలన్నిటిలో మనకు నెమ్మదిని ఆయనే కలుగు చేస్తాడు. కాబట్టి మనందరము ఒక నిరీక్షణ కలిగిన వారుగా దేవుని మందిరంలోనికి వచ్చాము కనుక ఈ బాధలలో మనకు నెమ్మది ఎలాగూ కలుగుతుంది అనేటువంటి దాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. బాధలు అందరికీ వస్తాయి, కానీ ఈ బాధలలో నెమ్మది అనేటువంటిది దేవుని పిల్లలుగా ఆయన పాద సన్నిధానానికి వచ్చినటువంటి మనకు ఎలా నెమ్మది కలుగుతుందో, ఎలా దేవుడు మనకు నెమ్మదిని ఇస్తాడో మనం కొన్ని వాక్యాల ద్వారా మనం నేర్చుకుందాం. మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యమును ధ్యానించుట ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. వాక్యమును మనము ధ్యానము చేయటం ద్వారా నెమ్మది కలుగుతుంది. చాలామంది యొక్క జీవితాల్లో నెమ్మది లేనప్పుడు, బాధలు అనేకముగా చుట్టుముట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు రాలేదు అంటూ మనం మనుషుల వైపు మనము నిందిస్తూ, మనుషులు పలకరించలేదని వారి మీద ద్వేషము, కోపాలు మనం పెంచుకుంటూ ఇంకా మన యొక్క జీవితాలలో నెమ్మది లేని వారుగా మన జీవితాలు సాగిపోతున్నాయి. అయితే బైబిల్ మనకు చెప్పేది ఏమిటంటే, బైబిల్ మనకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, వాక్యములో చెప్తున్న మాట, నీ వాక్యము నన్ను బ్రతికించుచు ఉన్నది, నా బాధలలో అదే నాకు. అంటే బ్రతికించే వాక్యము దగ్గరికి మనం వస్తే అది మనకు నెమ్మదినిస్తుంది. నిన్ను స్వస్థపరిచే దేవుని దగ్గరికి వస్తే అది నీకు నెమ్మదిని ఇస్తుంది. వాక్యం చెబుతుంది, శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిపోతే
నీవు చేతగాని వాడు అవుతావు. నీకు శ్రమ కలిగినప్పుడు కృంగిపోకూడదు. నువ్వు చేతగాని వాడువేం కాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి వాక్యాన్ని చదివితే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది అనే జ్ఞానము దేవునికి ఇస్తున్నాడు. నీకు శ్రమలలో నీకు మార్గము అనేటువంటిది మూయబడుతున్నప్పుడు, ఎటు వెళ్ళాలో తిరిగినటువంటి పరిస్థితులు, ఒకవేళ నువ్వు చెక్కబడిన పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నప్పుడు, నీ కాళ్ళు చేతులు కూడా ఆడలేని పరిస్థితులు ఒకవేళ అవి బంధించబడుతున్నప్పుడు, వాక్యము నిన్ను నడవలసిన త్రోవలో నేను నడిపిస్తుంది. నీ చీకటిలో కూడా అది నీకు వెలుగుని కలుగు చేసి నీ చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చేది దేవుని వాక్యమే. అందుకే మనుషుల వైపు కాదు మనం చూడాల్సింది, దేవుని వైపు. మనుషులు ఒకవేళ నీ స్థితిని చూసి, నీ బాధలు చూసి అనుకోవచ్చు, వీడు బాగున్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఎంత అదిరిపడ్డారో, మరి కన్ను మినుగు కనిపించలేదు, వాడు భూమి మీద నడవలేదు, మరి మనుషులుగా చూడలేదు అని మనుషులు ఒకవేళ నీ బాధలలో, నీ పరిస్థితుల్లో, నీ గతాన్ని, నీ పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని నిందించవచ్చు. కానీ నీ గతమును ఉన్న పరిస్థితులు కూడా ఎరిగిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కన్నీటి తొడవటానికి ఇష్టపడుతున్నవాడు, నీ భారం ఏదైతే ఉందో అది నీ పక్షముగా నిలబడి నీ భారాన్ని మోయటానికి బలవంతుడుగా నిలబడుతున్నటువంటి గొప్ప దేవుడు. కనుక మనం ఎవరూ కూడా మనుషుల వైపు చూడవద్దు, నేను ప్రేమిస్తున్న దేవుని వైపే చూడండి. అప్పుడు నీకు నెమ్మది దొరుకుతుంది, అప్పుడు నీకు శాంతి దొరుకుతుంది, అప్పుడు నీ జీవితంలో నీవు బ్రతకటానికి కావలసిన చక్కటి ఆలోచన, జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఈ చదువుకున్న వాక్యములో ఈ కీర్తనకారుడు చెప్పేటువంటి మంచి మాట ఏమిటంటే, 49వ వచనములు అంటాడు, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునము. దేవుని పిల్లలకి దేవుడు అనేకమైన మాటలు ఇస్తున్నాడు. ఆ మాటలు నీకు బాధ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఒంటరివాడు అయినప్పుడు దేవుడిచ్చే మాటలు దగ్గరికి వెళితే ఆ మాటలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకెంతో సంతోషం అనేది కలుగుతుంది. అందుకు ఇక్కడ ఏమన్నాడు అంటే, నీ సేవకునికి దయచేయబడిన మాటను జ్ఞాపకము చేసుకునము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించవయ్యా. నీవిచ్చిన మాట వలనే ఈరోజు నాకు ఈ నిరీక్షణ. ఆనాడు అబ్రహాముకి, శారాకి అంత నిరీక్షణ, వృద్ధాప్యం వరకు కూడా వారు ఆ నిరీక్షణ కోల్పోకుండా ఉండటానికి కారణం ఏమిటంటే, దేవుడు వారికి ఒక మాటను దేవుడు ఇచ్చాడు. నిత్యముగా నేను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆ మాట యందు వారు నమ్మిక ఉంచారు కాబట్టి వారి యొక్క జీవితాలలో వారు ఎలా ఉన్నారన్నమాట, వారు నిరీక్షణ కలిగి వారు ఎలా ఉన్నారన్నమాట, ధైర్యముగా వారు జీవిస్తున్నారు. అదే వారికి ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని మాటలు మనకు నిరీక్షణ పుట్టిస్తాయి. అప్పుడే ప్రభు కొరకు నిలబడతాం, ప్రభు కొరకు ఎదురు చూస్తాం. నా ప్రభు నన్ను బ్రతికిస్తాడు, మరణకరమైన వేదనలు, బాధలు నన్ను చుట్టుముడుతున్న దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు. అప్పుడే మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. లేకపోతే ఏమైపోతాం తెలుసా అండి, మనుషుల వైపు చూస్తే కృంగిపోతాం, బ్రతకవలసిన మనం అప్పుడే చచ్చిపోతాం. కానీ దేవుడైతే నిన్ను సావుకు సిద్ధమైన మరణబంధకములో చిక్కబడినా నీవు దేవుని వైపు చూస్తే ఆ నిరీక్షణ నిన్ను బ్రతికిస్తుంది. నా ప్రాణమును, నా జీవనకు మూలమైన నా దేవుని చేతిలో నేనున్నాను కనుక ఆయనే నాకు సహాయమును చేస్తాడు. నాకు జీవనాధారము నా ప్రభువే, నన్ను బ్రతికించేది ఆయనే. ఈ లోకములో నాకు ఎన్ని మరణ బంధకములు నన్ను చుట్టుపుట్టిన, పాతాళపు వేదనలు నన్ను కమ్ముకుని ఉన్న, శ్రమ దుఃఖములకు కలిగి ఉన్న నా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు సహాయమును దయచేయంటే నా ప్రభు వీటన్నిటి నుంచి నాకు విడుదల ఇస్తాడు. ఆ నిరీక్షణే ఇన్ని కష్టాల్లో కూడా మనం దేవుని దగ్గర ధైర్యంగా ఉండటానికి దేవుడు సహాయమును దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము బాధలలో మనము నెమ్మది పొందాలంటే ఎలాగూ దేవుని పిల్లలు అంటే నీకు నెమ్మదినిచ్చే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, చదువుకోవాలి, దివారాత్రులు ధ్యానం చేయాలి.
నీకు నెమ్మదినిచ్చే దేవుని వాక్యము దగ్గరికి మనం మానకుండా మనం వస్తే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచుటను బట్టి మనకు నెమ్మది దొరుకుద్ది. రెండవది, మన హృదయము దేవుని యందు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. బాధలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు నీ హృదయములో నమ్మిక ఉండాలి. వాక్యముల నుండి చూపిస్తాను. కీర్తన గ్రంథము 28వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగేను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు ఏమై ఉన్నాడు? మనకి కేడెమును, ఆశ్రయమును, సహాయమునై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనం ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. అది ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ నమ్మికతో మనం దేవుని దగ్గరికి వస్తే, నువ్వు ఎన్ని సిక్కు సమస్యలు ఉన్నా, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నా, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను సర్వసమృద్ధిలోనికి నన్ను నడిపిస్తాడు. అది నీకు ధైర్యం కలిగిస్తుంది. ఆ ధైర్యం నిన్నేం చేస్తుందో తెలుసండి? ఎన్ని రోజులు కడుపు కాలుతున్నా, ఎన్ని రోజులు శ్రమలో ఉన్నా అది నిన్ను బ్రతికించేటట్టు చేస్తుంది. ఒంటరివాడు అయినా బ్రతకటానికి దేవుడు సహాయమును దయచేస్తాడు. అందుకే దేవుని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు నీ జీవితంలో ఉన్నా, మన నమ్మిక ఏంటంటే మన హృదయంలో నా దేవుడు నా బాధలన్నిటిలో దేవుడు నాకు సహాయమును చేస్తాడు అనేటువంటి నమ్మికతోనే మనం దేవుని దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు కేడెముగాను, ఆశ్రయదుర్గముగాను, ఆయన నీకు సహాయమును నీకు అందిస్తాడు. హల్లెలూయా. అందుకే చాలామంది శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు దేవుడు నన్ను దాస్తాడు, దేవుడు నన్ను రెక్కలతో కప్పుతాడు, దేవుడు నీడ నాకు సహాయమును అందిస్తుంది అనేటువంటి వారందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆయన రెక్కల కిందకి వెళ్ళేవాళ్ళు. ఆయనని ఒక కేడెముగా, ఒక రక్షణగా, ఒక డాలుగా, ఒక దుర్గముగా వారు ఆయనని భావించేవారు. అందుకే శత్రువుల నుండి, శ్రమల నుండి, వ్యాధుల నుండి, అనేకమైన పరిస్థితుల నుండి వారు తప్పించడం జరుగుతూ ఉంది. కనుక నీ జీవితంలో, నా జీవితంలో మనం అనాథులు కాదు, ఒంటరి వారు కాదు. మనకొక ఆదరణకర్త, మనకొక రక్షకుడు, మనకొక సహాయకుడు, మనొక తల్లి, మనకొక తండ్రి, మనకొక యుద్ధ వీరుడు, ఒక సైన్యాధిపతి, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగిన గొప్ప దేవుడు ఈ లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం. నిరీక్షణ లేని వారిలాగా దుఃఖపడవద్దు. ఎవరు లేని వారులాగా, అనాథులులాగా ఆలోచించి బాధపడవద్దు. నీ భారం ఏమైనా మోయగలిగిన వాడు, నీ కష్టం ఎలాంటిదైనా నీ కష్టములో నీతో ఉండి నడిచేవాడు, నీ కన్నీరు ఎలాంటిదైనా ఏరులై పారుతున్నా దానిని ఆపగలిగిన శక్తి కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నీ బాధలు ఎలాంటివైనా, నీ కష్టాలు ఎలాంటివైనప్పటికీ కూడా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసండి, దేవుని యందు ఏముంచాలి? నమ్మిక ఉంచండి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? దేవుడు నీకు తప్పకుండా సహాయమును ఆయనే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారుగా, గుడ్డివారు, కుంటివారు, వీళ్ళందరూ. ప్రభువా, మేము స్వస్థపడటం నీకు ఇష్టమైతే నువ్వు మాకు సహాయమును దయచేయమన్నప్పుడు, నాకు ఇష్టమేనయ్యా, మీరు వెళ్ళి స్వస్థత పొందండి. దేవుని దగ్గరికి వచ్చిన వారందరూ కూడా, నమ్మిక కలిగిన వారందరూ కూడా దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, స్వస్థపరిచాడు. ఒక తల్లిగా, తండ్రిగా వారిని ఆదుకున్నాడు, వారి పక్షాన నిలబడ్డాడు. లోకమందరూ త్రోసివేసిన దేవుడు వారి పక్షానే నిలబడ్డాడు. ఎందుకంటే పాపంతో పట్టబడిన స్త్రీని ఆ ఊరి వారందరూ కూడా ఆమె పాపంతో పట్టబడింది కనుక ధర్మశాస్త్రం చెబుతుంది రాళ్లతో కొట్టి చంపాలని. చిన్నవారు మొదలుకొని పెద్దవారు ఆమె బ్రతకటానికి వీలు లేదు అన్నారా? యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు ఆశ్రయంలా
యేసుప్రభు బ్రతకడానికి దేవుడు సహాయము చేయలా, నమ్మిక ఉంచు చాలు, దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. నమ్మిక ఉంచండి, ప్రభు కార్యాలు చేస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు అనేక సంవత్సరాలుగా నిరీక్షణతో ఎదురు చూస్తున్నావు, నీ అవసరత లేదో ప్రభు పాదాల దగ్గర పెట్టుతున్నావు, ప్రభు తప్పకుండా నీ నిరీక్షణకు ఆయనే ఆధారమై ఉన్నాడు, ఆయనే బలమునై ఉన్నాడు, ఆయనే కార్యమును జరిగించు గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా మన బాధలలో నెమ్మది లేని వారుగా కృంగిపోవద్దు, బాధపడవద్దు. నీ దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఆయన కేడుములాగా సహాయం చేస్తాడు, ఒక సైన్యాధిపతిగా సహాయం చేస్తాడు, ఒక రక్షకుడుగా సహాయం చేస్తాడు, ఒక తల్లిగా సహాయం చేస్తాడు, ఒక తండ్రిగా సహాయం చేస్తాడు, ఒక స్నేహితుడుగా నీతో ఉండి నడుస్తాడు, నీకు సహాయమును చేస్తాడు. మంచి ప్రభు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యందు నిరీక్షణ ఉంచుట ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. మూడవది, దేవుని యందు మనకేముండాలి? నిరీక్షణ ఉండాలి, అప్పుడే మనకు నెమ్మది. వాక్యముల నుండి మనం చదువుదాం. కీర్తన గ్రంథము 42వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుదాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ. అది మనం ఏం చేయాలంటే దేవుని యందు మనకేముండాలి? నిరీక్షణ ఉండాలి. నా ప్రభు నా గాయములు కడతాడు, నా ప్రభు నా భర్తను మారుస్తాడు, నా ప్రభు నా అప్పులు తీరుస్తాడు, నా ప్రభు నా చీకటిని వెలుగుగా మారుస్తాడు, నా ఇరుకులో దేవుడు నాకు విశాలతను కలుగజేస్తాడు అని మనం ఏం చేయాలో తెలుసండి. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. నీ హృదయములో కృంగిపోవద్దు, నీ హృదయములో బాధపడవద్దు. ఎందుకనంటే నీ హృదయ భారములు అతి విస్తారములైనప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిలో దేవునికి విడుదలను కలిగించడానికి ఆయన హస్తము, రక్షించే హస్తము, తోడుగుండే హస్తము, స్వస్థపరిచే హస్తము ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకంటాడు, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, మిన నేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాదు. కనుక నిన్ను రక్షించేవాడు ఎప్పుడు మెలుకునే ఉంటాడు, ఆయన కునుకుడు. కనుక ఒకవేళ నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా 48 గంటల్లో నీకు ఎప్పుడు నీకు ఆపద వచ్చినా నువ్వు ఏ క్షణమునైనా నీవు ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నీవు నాకు సహాయమును దయచేనైనా, దావీదు కుమారుడా నీవు నన్ను కరుణించునైనా అని కేక వేస్తే, ప్రార్థిస్తే నీ పక్షాన్ని నిలబడి నీ స్వరమును విని నీకు దగ్గరకు వచ్చి నీకు సహాయమును దయచేసే మంచి దేవుడు మన పూజిస్తున్న దేవుడు. ఆయన రాయి రప్ప కాదు, జీవము లేనివాడు కానే కాదు, ఒక జీవము కలిగిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. నీ కష్టాలు ఎరిగిన వాడిని, నీ బాధలు ఎరిగిన వాడిని, నీ కన్నీటిని ఎరిగిన వాడిని, నీ కృంగుదలను ఎరిగిన వాడిని, నీ ఒంటరితనానికి కలిగినటువంటి కారణం ఎరిగిన వాడిని నువ్వు ఆరాధన చేస్తున్నావు. దారిలో ఒంటరైన వాడు 10 వందలుగా మార్చగలిగిన గొప్ప దేవుడు. నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రానీయకుండా నీ చుట్టూ, నీ కుటుంబ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచిని కాపుదలు వేసి కాపాడువాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే భయపడవద్దు. అనేకమైన శ్రమలు, బాధలు విస్తారముగా ఉన్న, నెమ్మది లేని పరిస్థితులు ఉన్న నీ బాధల్లో నీకు దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నీ విధంగా వాక్యం దగ్గరికి వస్తే, నీ హృదయములో కానీ ఆయన యందు నమ్మిక ఉంచితే, నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును దయచేస్తాడు అని మన వాక్యములు మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే దేవుని యందు మనం ఎప్పుడైతే దేవుని కూర్చేటువంటి ప్రార్థనలో మనం సాగిపోతూ ఉంటామో, నెమ్మది లేని పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనలు మనము చేస్తూనే ఉంటామో మనకు తప్పకుండా దేవుడి సహాయమును చేస్తాడు. చాలామంది బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మనము ఇంటి దగ్గర మనం మూతి ముడుచుకుని కూర్చుంటాం, మనం దైవ సన్నిధికి రాం. నీ కష్టాలు, నీ బాధలు ఏమైనా నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నిన్ను
ఆదుకుంటాడని వాక్యం చెబుతున్నప్పటికీ నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, శ్రమలు అన్నిటిలో నుండి నేను నీకు విడుదల ఇస్తానని దేవుడు చెప్పినప్పటికీ కూడా మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఏడుస్తూ మనం కాలయాపన చేస్తున్నావు. కానీ నీ మొర విని నిన్ను రక్షించే నీ దేవుని యొద్దకు నువ్వు వచ్చి ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆ దేవుని మీద మనకు సరైన నిరీక్షణ లేకపోవటం, అవగాహన లేకపోవటం, ఆ దేవుని శక్తి బలమేమిటో మనం తెలుసుకోలేకపోవటమే ఆ దైవ సన్నిధిని మనం నిర్లక్ష్యము చేయటం. అందుకే దేవుని పిల్లలు అనేవాళ్ళు దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. అనుభవం జ్ఞానం ఉన్నప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు ఈ అనుభవాలు నీకు జ్ఞానాన్ని ఇచ్చి కృంగిపోకుండా అది నిన్ను దైవములో నిలుపుతుంది. బాధలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు ఆ దేవుడు, ఆ నజరేతు అనేటువంటి దేవుడు, ఆ రక్షించే దేవుడు, ఆ ఇమ్మాయేలు దేవుడు, ఆ విమోచకుడైన దేవుడు ఏ విధముగా నీకు సహాయం చేయగలుగుతాడో అది నువ్వు గ్రహిస్తావు. వెంటనే దేవుని పాదాల మీద పడిపోతావు. ఇంకెవరైనా ఒకవేళ ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు, రండి, నేను పూజిస్తున్న దేవుడు, నన్ను తప్పించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నేను నిరీక్షణ కలిగిన దేవుడు, అందరికంటే గొప్పవాడు, మీకు కూడా దేవుడు సహాయమును చేస్తాడని వారిని కూడా బలపరుస్తావు, వారిని కూడా దేవుని ఎదుగు తీసుకొస్తావు, వారిని కూడా దేవునిలో వారిని కూడా విశ్వాసత కలిగిన వారుగా వారిని నడిపిస్తావు. అందుకే నెమ్మది లేనప్పుడు మనం ఏం చేయాలన్నమాట? దేవుని దగ్గర ప్రార్థనలతో మనము ప్రతి విన్నపాలు ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయండి. నీకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రార్థనతోనూ విజ్ఞాపములతోనూ ప్రతి విన్నపములను నీ దేవునికి నీవు తెలియచేయండి. ఎంతోమంది కష్టాలతో వచ్చినప్పుడు ప్రార్థించారుగా, ఎంతోమంది బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థనలు చేశారుగా. విసుగుక నిత్యము ప్రార్థన చేయండి. ప్రభు ఏం చేస్తాడు? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, మనము ఒంటరి వారు ఉన్నప్పుడు, లేకపోతే మనం పోషించేవారు, లేకపోతే మనకు అండదండలుగా ఉండేవాళ్ళు, లేకపోతే మనకు సహాయం చేసేటువంటి వారు మనల్ని విడిచి వెళ్ళినా, లేకపోతే వారు చనిపోయినా, లేకపోతే వారు దూరమైనా, లేకపోతే వారు మనకే సహాయము చేయకపోయినా మనమంతా కూలిపోయినట్లుగా, అంతా శూన్యమైనట్లుగా, ఇక నా బ్రతుకే వ్యర్థమన్నట్లుగా మనం ఏం చేస్తున్నామంటే మనం కృంగిపోతున్నాం. కానీ నిన్న నేడు ఏకరీతిగా నీకు తోడుగా ఉండే దేవుణ్ణి మాత్రం మనము మర్చిపోతున్నాం. మన మనుషుల వైపు చూస్తున్నాం. వాక్యం ఏం చెబుతుంది? మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మేలని వాక్యం చెబుతుంటే, మేలైన దేవుని వాక్యాన్ని, ప్రార్థనను మర్చిపోతున్నాం. దేవుని దగ్గరికి వచ్చి మనం నిరీక్షణతో కనిపెట్టడం అనేది మర్చిపోతున్నాం. అందుకే మన జీవితాల్లో నెమ్మది లేని జీవితాలు, శాంతి లేని జీవితాలు, విడుదల లేని జీవితాలు మన జీవితాల్లో ఇంకా అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. ఇక మనము ఐదవదిగా మనం చూసినట్లయితే, దేవుని ఆదరణ పొందుట ద్వారా మన శ్రమలలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణ మనము పొందుట ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. అంటే ఆదరణ లేని వారుగా మనం లేము, ఆదరణ కలిగిన వారుగా మనం ఉన్నాం. మన ఇంట్లో ఏదైనా కష్టాలు, బాధలు వస్తే మన తల్లిదండ్రులు లేకపోతే అన్నదమ్ములకి, లేకపోతే మన రక్త సంబంధులకి మనం ఏం చేస్తాం? మన బాధలు మన వారికి చెప్పుకుంటాం, లేదా ఒకరోజు 2 రోజులు వెళ్ళి వారి ఆశ్రయాన్ని మనం కోరుకుంటాం కదా. కనుక ఏంటంటే మనకు ఒక ఆదరణ మనకు ఉంది కాబట్టి మన కష్టాల్లో, మన బాధల్లో ఆదరించేవారిని, ప్రేమించేవారిని, పోషించేవారిని, సహాయం చేసేటువంటి వారి మీద మన దృష్టి వెంటనే మళ్ళించబడుతుంది. అట్లాగే మనము అనేకమైన బాధలలో, అనేకమైన కష్టాలు మనం ఉన్నప్పుడు దేవుని ఆదరణ మనకుంది కాబట్టి, దేవుని కాపుదల మనకుంది కాబట్టి, దేవుని సహాయం అనేది మనకి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? వెంటనే దేవుని సహాయం కొరకు, దేవుని ఆదరణ కొరకు ఆయన దగ్గరికి రావాలి. వాక్యముల నుండి నేను మీకు చూపిస్తాను. వాక్యముల నుండి కీర్తన గ్రంథము 92వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుదాం. 92వ కీర్తన 19వ వాక్యము. కీర్తన గ్రంథము 94:19. నా అంతరంగమందు నీ గొప్ప ఆదరణ
నా ప్రాణమునకు ఏం కలుగు చేస్తుందంట? నెమ్మదిని. హల్లెలూయా. కనుక మన యొక్క జీవితాలలో అనేకమైనటువంటి విచారములు లేక అనేకమైనటువంటి బాధలు మన జీవితాల్లో ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తున్నది. అంటే మన యొక్క అంతరంగంలో విచారణ అనేది గొప్పగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట? మన ప్రాణానికి ఏం చేస్తాడండి? నెమ్మదిని, గొప్ప ఆదరణను మన ప్రాణానికి కలుగు చేస్తాడు. గొప్ప ఆదరణ మన ప్రాణానికి దేవుడు మనకు కలుగు చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఆదరణ కలిగించేవాడు, గొప్ప ఆదరణ కలిగించే మన ప్రభు మనకుండగా, ఆదరణ లేనివారు, ఆశ్రయం లేనివారు, నిరాధారులు, ఎవరు లేనటువంటి ఏకాకులులాగా మనమెందుకు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడాలి? మనకు ఒక ఆదరణ కలిగించడానికే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. మన పక్షాన్ని నిలబడటానికే, మన శత్రువులతో ఆయన పోరాటము చేయటానికే ఆయన మన పక్షాన్ని నిలబడ్డాడు కదా. ఆయన ఆఖరి బొట్టు వరకు మనను విడిపించటానికి, మనం గెలిపించటానికి, మన నోట నవ్వుండటానికి, మనకు రక్షణను ఇవ్వటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన పక్షం ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంత మంచి దేవునిని, ఇంత మంచి ఆదరణను మనకిచ్చే దేవుడు మనకుండగా, గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు మనకుండగా, మనమెందుకు నిరీక్షణ లేని వారిలాగా దుఃఖపడాలి? ఎవరు లేని వారిలాగా మనమెందుకు బాధపడాలి కదా? కనుక మన యొక్క బాధలలో మనకు నెమ్మదిని దేవుడు ఇస్తాడు కాబట్టి, ఆదరణ మనకి ఇస్తాడు కాబట్టి, మనందరం కూడా దేవుని ఆదరణ దగ్గరికి వస్తే మనకు తప్పకుండా నెమ్మది అనేది మనకు వస్తుంది. ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని మాటలను స్వీకరించడం ద్వారా, ఎవరి మాటలను? దేవుని మాటలను మనం స్వీకరించడం ద్వారా మనకేం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15-16 వచ్చిన చదువుతున్నాం. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడువై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చినదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేస్తున్నది. హల్లెలూయా. దేవుని మాటలు బాధలు వచ్చేటప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనకు వినుట ద్వారా మనకేం కలుగుతుంది? సంతోషము, ఆనందం మనకు కలుగుతుంది. వాళ్ళ మాటలు విని మాటలు వింటే, ఏంటి మీ అత్తగారు చూడలేదా, నీ భర్త చూడలేదా, ఇంతమంది ఉన్నారు, ఎవరు నీకు సహాయం ఏమీ చేయట్లేదా అని నేనేం చేస్తారు? ఇంకా బాధ పెడతారు, ఇంకా నీ కోపాన్ని రేపుతూ ఉంటారు, ఇంకా నీ జీవితంలో శాంతి సమాధానము లేనటువంటి వారుగా చేస్తారు. కనుక మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటల కంటే ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. ఆయన మాట వింటే మనకు ఆదరణ కలుగుద్ది, సంతోషం కలుగుద్ది, మనకు ఆనందం అనేది కలుగుతుంది. నిజంగా మరి దేవుడు చెప్పిన మాట, సేవకుడు చెప్పిన మాటను ఆనాడు భర్తను పోగొట్టుకున్న అప్పుల వారు వచ్చి తన బిడ్డలను తీసుకుని పోతున్న ఆ తరుణంలో ఆ దైవజనుడు ప్రవక్త చెప్పినటువంటి మాట విని ఏం చేసింది? ఆ బిడ్డ ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంది. తన కరువు కాలమంతా చక్కగా, తన యొక్క కష్టదినములన్నీ కూడా సంతోషముగా సేవకుని మాట విని పోషించబడింది ఆ పేద విధవరాలు. ఈరోజు దేవుని మాట వింటే
మన యొక్క జీవితాల్లో అనేక శ్రమల్లో తప్పించబడతారు. మన పిల్లలు తప్పించుకుంటాం, మన కుటుంబాలు తప్పించబడతాయి. కరువులలో బాధలలో కూడా మనం తప్పించబడతాం, మనం పోషించబడతాం. కనుక మనుషుల మాట వినుట కంటే దేవుని మాట వినుట మనకు శ్రేష్టం. బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినటం మనకు శ్రేష్టము. కనుక మనందరం కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట విందాం. ఆయన మాట నిన్ను బ్రతికించేది, ఆయన మాట నీకు బాధలలో నెమ్మదినిచ్చేది. కనుక మన దేవుని మాటలు మనం విందాం. దేవుని మాట వినటానికి ఆసక్తి కలిగి ఉందాం. ఆ దేవుని మాట వినేటువంటి వారిలో దేవుడు గొప్ప స్వస్థతలు, గొప్ప నెమ్మదులు, గొప్ప కార్యాలు దేవుడు వారి పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మాటను మనం స్వీకరించడం ద్వారా మన యొక్క జీవితాల్లో నెమ్మదిని, మనము సంతోషాలు మనం పొందుకోగలుగుతామని మనము ఇర్మీయా గ్రంథము ద్వారా మనం నేర్చుకున్నాం. అలాగనే మనము ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే సమస్త శిక్ష యందు అభ్యాసము చేయడం ద్వారా, సమస్త శిక్ష యందు మనం ఏం చేయాలి? అభ్యాసము చేయాలి. అనేక బాధలు, అనేక కష్టాలు కలిగిన మన దేవుని యందు మనం ఏం చేయాలి? అభ్యాసము చేయవారుగా, నేర్చుకునేవారుగా, ప్రార్థన చేయవారుగా, విడువల వారుగా, ఎడబాయినటువంటి వారుగా, శ్రమ అయినా, దుఃఖ అయినా, బాధ అయినా, వస్త్రహీనత అయినా క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాప నేరదు అనేటువంటి దేవునితో విడదీరినటువంటి బంధము, బాంధవ్యమును కలిగిన వారుగా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం ఉండాలి, దేవునితో మనం ఉండాలి. వాక్యము నుండి నేను మీకు చూపిస్తాను. వాక్యము నుండి దేవుని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 వచ్చిన చదువుదాం. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడిలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచండి. హల్లెలూయా. మీ వడిలిన అంటే మీ బాధల చేత కదా, మీ కష్టాల చేత, మీ కన్నీటి చేత మన వడిపోయిన చేతులు, సడలిపోయిన మన మోకాళ్ళు మనం ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలంటే దేవుని సన్నిధానంలో మనం వంగి ప్రార్థనలు చేయాలి. కొన్నిసార్లు ఈ బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మోకాళ్ళు వంచడానికి మనకు ఏం చేయదన్నమాట? మోకాళ్ళు వంగవు, చేతులు సహకరించవు. ఏంటి ప్రార్థన చేశాను, దేవుని మందిరానికి వెళుతున్నాను, ఏంటి ఈ కష్టాలు, దేవుడు నాకే సహాయము చేశాడని కొన్నిసార్లు మనం ఏమైపోతాం? చాలాసార్లు ప్రార్థనలో బలహీనమైపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రస్తుత కాలము అవి నీకు దుఃఖకరముగా కనిపించవచ్చు, ప్రస్తుత కాలము ఒకవేళ అవి నీకు శిక్షగా కనిపించవచ్చు. అయితే ఆయనను దాని యందు అభ్యాసమును కలిగిన వారికి, అంటే మరలా తిరిగి ఆ దుఃఖములో కూడా మనం మరలా 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 మనం ప్రార్థన చేయవారికి దేవుడు ఏం చేస్తాడు? ఏమిస్తాడన్నమాట? నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి సడలినటువంటి మీ చేతులను, వడిలినటువంటి మీ మోకాళ్ళను ఏం చేయండి? బలపరచండి. దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. కృంగిపోవద్దు. నీ ప్రభువు ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడు. నీ ప్రభువు ఉన్నారు, నీ కన్నీరు తుడిచేవాడు. నీ ప్రభువు ఉన్నారు, నీ ఒంటరితనము నీకు వచ్చిన చింత నుండి, లేకపోతే అధైర్యముల నుండి దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఎందుకనంటే యాకోబు, నువ్వు భయపడవద్దు, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, భయపడవద్దు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, భయపడవద్దు. ఒంటరితనాలు ఉంటాయి, భయపడవద్దు. అందరూ ఉన్న కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరు లేని శూన్యముగానే కనిపిస్తుంది, భయపడవద్దు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఎవ్వరు విడిచినా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. కాబట్టి సమస్యలు చూసి బాధపడవద్దు. సమస్యలు తీర్చే దేవుని దగ్గర మోకాళ్ళు వచ్చండి, బలం పొందుకోండి, ప్రార్థనలు చేయండి. దేవుడు కార్యము జరిగించేంత వరకు ఆయనే నీకు గొప్ప సమాధానమును ఆయన కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అలాగనే దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదని ఎంచుకోవటం ద్వారా కూడా మన బాధలో నెమ్మదిని పొందుకోవచ్చు. దేని ద్వారా? ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకోవటం ద్వారా కూడా మనకేం కలుగుద్ది? నెమ్మది కలుగుద్ది. ఈ శ్రమలు ఎందుకు కలిగినాయి, ఈ బాధలు ఎందుకు కలిగినాయి, నాకెందుకు రావాలి అని నువ్వు ఈ శ్రమలు ఈ శ్రమలు ఈ శ్రమలు ఈ శ్రమలు ఈ శ్రమలు అంట ఆ శ్రమల్ని సనుక్కుంటూ గొనుక్కుంటూ దాన్ని ఆలోచిస్తూ ఉంటే అన్నం ఉండలేవు, తినలేవు, సంతోషంగా ఉండలేవు, ఏమీ చేయలేవు. కనుక ఇక్కడ వాక్యం మనకు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడి వాక్యం మనకు చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. చదువమ్మా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఏం చేయాలట? ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని అది మనం ఎంచుకోవాలి. దేవుని పిల్లలు ఎంచుకోవాలి. నాకెందుకు వచ్చినాయి, ప్రార్థన చేసి నాకెందుకు వచ్చినాయి, రక్షణ పొందిన నాకెందుకు వచ్చినాయి, నాకే ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి అనుకుంటూ ఉంటే సడలిపోతావా, బలపడతావా, కృంగిపోతావా, ధైర్యంగా ఉంటావా? చెప్పండి. కనుక ఈ శ్రమలు ఈ బాధలు ఎన్నతగినవి కాదు. ఈ ఎన్నతగినవి కాదు. ఎందుకనంటే మనిషిగా ఉన్న తర్వాత ఈ బాధలన్నీ వస్తాయి. మనిషిగా మనం ఉన్న తర్వాత శత్రువులు ఉంటారు, ఓర్చుకోలేని వారు ఉంటారు, భరించలేని వారు ఉంటారు, కొంతమంది బయటికి మాట్లాడేవారు ఉంటారు, కొంతమంది బయటికి మాట్లాడకుండా మన మీద కోపము, పగ, ద్వేషం అది మనసులో పెట్టేసుకునేవాడు. 2 రకాలు ఉంటారు. బయటికి మాట్లాడేవాళ్ళేమో శత్రువు కనపడతాడు, బయటికి కనిపించుకోకుండా మనసులో ఉంచుకునేవాడు కనపడ్డాడు. కానీ ప్రమాదకరమైన వాడు ఎవడో ప్రేమిస్తున్నానని మనసులో ద్వేషం పెంచుకున్నవాడే ప్రమాదం. అంతేనా? బయటికి మాట్లాడేవాడు శత్రువు అన్నప్పుడు వాడితో జాగ్రత్తగా ఉంటాంగా. కనుక మనకు చాలా భయంకరమైన పరిస్థితులు లోకములో వస్తాయి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు కలిగిన జ్వరాలు వస్తాయి, జలుబులు వస్తాయి, కడుపు నొప్పులు వస్తాయి, విరేచనలు అవుతాయి, షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, పక్షవాతాలు వస్తాయి. అన్నీ లోకంలో ఉన్న మనుషులకు రాక దేనికి వస్తాయి? మనుషులు రాక చెట్లకు వస్తాయా? చెప్పండి. మనుషులుగా ఉన్నప్పుడు మనకి ఈ బాధలన్నీ సహజమే. అది మనం ఆలోచించాలి. ఏంటి ప్రార్థనకి వెళ్తున్నావుగా, దేవుడు నీకేంటి, ప్రార్థనకు రానివాడు తాగేవాడు బాగానే ఉన్నాడుగా, ఇట్లా నువ్వు అనుకుంటే నీకు నెమ్మది ఎలా వస్తుంది? నువ్వెలా దేవుని నమ్ముకుంటావు? ఎలా దేవునితో బలపడతావు? ఎలా దేవునికి సహాయమును చేస్తాడు? మరొకసారి ఆ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయమే 18వ వచనం మరొకసారి చదువుదాం. అది మన ఎడల ప్రత్యక్షత కాబో దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకోండి. అంతే, మనందరం అంతే. భక్తులైన వారికి శ్రమలు వచ్చాయి కదా, కష్టాలు వచ్చినాయి కదా, శత్రువులు వచ్చారు కదా, యుద్ధాలు వచ్చినాయి కదా, కరువులు వచ్చినాయి కదా, తరువుపడ్డారు కదా, సరఛేదం చేయబడ్డారు కదా, హింసించబడ్డారు కదా, చంపబడ్డారు కదా, అనేక విధాలుగా వారు నష్టపోయారు కదా, కొట్టబడ్డారు కదా. ఇన్ని వచ్చినప్పటికీ కూడా వారి నిరీక్షణ ఏమిటంటే దేవుని ప్రత్యక్షత మా ఎడల బయలుపరచబడుతుంది. ఈ గుడ్డివాడు ఎందుకు పుట్టాడంటే అతని ఎడల దేవుని ప్రత్యక్షత మహిమపరచబడాలి. అక్కడ ఆ గుడ్డివాడు ఉండాలి, అక్కడ శ్రమలు ఉండాలి, బాధలు ఉండాలి. దేవుడు ఎలాగో కాపాడుతున్నాడో, దేవుడు నిన్ను పోషిస్తున్నాడో, నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి అందరి ఎదుట. పౌలు జీవితంలో మరణకరమైన రోగం ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రతుకుచూ అనేకులను బాగు చేస్తున్నాడు.
బాధలున్నా వాడబడతాం, కరువులున్నా వాడబడతాం, ఒంటరి వారమైన వాడబడతాం, అనాథులమైనప్పటికి కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు. చిన్న మందైన దేవుడు నిన్ను వాడుకుంటాడు. అంతేనా? చిన్న ధోనిని వాడుకోలేదా? విద్య లేని పామర్లు వాడుకోలేదా? జ్ఞానం కలిగిన వారు నిలబెట్టలేదా? మనం అనుకుంటున్నాం, నా సర్వస్వాన్ని కోల్పోయాను, నాకు ఏమీ లేదు, ఇక నా బ్రతుకే అయిపోయింది అనుకుంటావు. ఒకదానిలో ఓడిపోతే దేవుడు నీకు మళ్ళా 99 ఉంచాడు. నీ బ్రతుకు అయిపోలా. ఒక్కదానిలో వెనుకబాటు కలిగితే ఇంకా నీకు 99 ఉన్నాయి. ఆ 99 నువ్వేదైనా ఎంచుకోవచ్చు. నువ్వెలా ఓడిపోతావు? దేవుడు నిన్ను ఓడిపోవటానికి కాదు, దేవుడు నిన్ను అన్ని విషయాలలో నిన్ను గెలిపించటానికే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని విషయాలలో ఆయన నిన్ను ఊరేగించటానికి, నిన్ను రక్షించిన, నిన్ను కాపాడుతున్న, నిన్ను విమోచిస్తున్నటువంటి దేవుడు ఆయన విజయముకు సాధించిన వాడు. మనము కూడా దేవుని పిల్లలుగా ఉంటే మనం కూడా జయించిన వారితో కలిసి మనం కూడా కూర్చోగలుగుతాం. ఒకవేళ నిరీక్షణ లేకపోతే ఓడిపోతాం, తలదించుకుంటాం. ఈ తలదించుకున్న వారు, ఓడిపోయిన వారందరూ ఏడుస్తూ అగ్ని గంధకముల వారు మలమల మాడిపోతారు. అందుకే దేవుని పిల్లలు ఎన్ని కష్టాలు బాధలున్నా తల ఎత్తుకునే వారు ఉండాలి. దేవుని మహిమ నా ఎడల ప్రత్యక్షపరచబడాలి. శ్రమలలో కూడా నా దేవుని నేను మహిమపరచాలి అనే విశ్వాసతలోనికి మనం రావాలి. ఇదేంటి శ్రమలు? ఈ కూడు లేకపోవటం ఏంటి, బట్టలు లేకపోవటం ఏంటి, ఈ గృహాలు లేకపోవటం ఏంటి, ఈ ఆరోగ్యం లేకపోవటం ఏంటి, ఈ ఒంటరితనం ఏంటి, శత్రువులు ఏంటి, చుట్టూ ఏంటి, వీళ్ళంతా దేవుడు ఉంటే వీళ్ళందరినీ ఆపేయచ్చు కదా, నాకు మంచి ఈవులు ఇవ్వచ్చు కదా. అది భక్తి కాదు, ఆలోచన కరెక్ట్ అయింది కాదు. దేవుని యందు నువ్వే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో దేవుని ప్రత్యక్షత నీ యందు కనుపరచడానికి నువ్వు నిలబడదాం. తద్వారా నీ బాధల్లోకి నెమ్మది కలుగుతుంది. అలా ఆలోచిస్తే నీకు నెమ్మది కలుగుద్ది కదా. అలా ఆలోచిస్తే నెమ్మది కలుగుద్ది. లేకపోతే నాకేంటి ఈ బాధలన్నీ ఏంటి, మా ఆయన 2 కాళ్ళు ఎరగొట్టుకోవచ్చుగా, నా శత్రువుని ఒకేసారి ఆ నోట్లు మట్టిపోయొచ్చుగా, అది చచ్చిపోవచ్చుగా. ఇలా మనం ప్రార్థన చేయటం వల్ల మనకేమవుతుందో తెలుసండి, ఇంకా టెన్షన్ పెరుగుద్ది, ఇంకా మనలో శత్రుత్వం పెరుగుద్ది, కోపం ఇంకా పెరుగుద్ది. అది వద్దు. మనకు నెమ్మదినిచ్చే దేవుని యందు మనం ఏం చేయాలి? ఆయన ప్రత్యక్షత యందు నిలబడదాం. దేవుని ప్రత్యక్షత నిలబడదాం. దేవుని కృప కొరకు కనిపెడదాం. దేవుని సహాయం కొరకు నిరీక్షణతో మనము అనేక సంవత్సరాలైన ఓర్పుతోనే సహనముతో దేవుని ఎదుట మనం ఉందాం. ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఇంకొక మాట చెప్తాను. వాక్యముల నుండి కొంతకాలమే ఈ బాధలు మనకు వస్తాయి. కొంతకాలమే ఈ బాధలు కొంతకాలమే నాకు వస్తాయి అనేటువంటి దాన్ని మనము గ్రహించడం బట్టి మనకు నెమ్మది కలుగుతాయి. ఎప్పుడు శ్రమలు అనేవి శాశ్వతమైనవి కానే కాదు. అందుకని ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగుని కాదు, శాశ్వతమైనవి కానే కాదు. వాక్యములను చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. చూసారా ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. ఏం చేస్తాడంట? వారి కన్నుల ప్రతి బాష్ప బిందులను తుడిసివేసే కాలం ఉంది మనకి. తుడిసేసే దేవుడు ఉన్నాడు. అసలు నా కన్నుల ఆ కన్నీటిని తుడిసే దేవుడు నాకు ఉన్నాడు అన్నప్పుడు శ్రమను చూసి ఎవడు భయపడతాడండి? ప్రభువా నీవైతే ఆ శ్రమ అనుకుంటున్నాను కదా, దానిలో నేను కూడా నడుస్తానయ్యా, నేను కూడా ఉంటా. అంతేనా అన్నది? ఆ శ్రమ ఏదైతే అనుకున్నానో, ప్రమాదం ఏదైతే అనుకుంటున్నానో దానిలో నన్ను ఎత్తిపడండి, నా ప్రభు నన్ను కాపాడుతాడు. ఒకవేళ అది మీకు శ్రమగా ఉండవచ్చు, కానీ అక్కడ నా దేవుడు నాకు రక్షణను నా దేవుడు కలుగు చేస్తాడు. నా దేవుడు రక్షించడానికి సమర్థుడు. నా దేవుడు నన్ను తప్పించడానికి సమర్థుడు. నా దేవుడు నాకు ఆశ్రయమును కలుగు చేయటానికి సమర్థుడు. ఎక్కడైనా ఏ స్థలములోనైనా నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా దేవుడు నీకు ఆశ్రయమును ఆయన కలుగు చేస్తాడు. సముద్రములో కూడా కలుగు చేస్తాడా? అగ్నిగుండములో కూడా కలుగు చేస్తాడా? సింహం బోనులనైనా
సముద్రములోనైనా ఆయన ఆరిన నేలగా మార్గమును. అందుకే భయపడవద్దు. నీ దేవుడు యుద్ధ వీరుడు, యుద్ధశూరుడు, పరాక్రమము కలిగిన వాడు, బలాఢ్యుడైన దేవుడు. అంత ఉన్నతమైన దేవుని మనం కలిగి ఎందుకు భయపడుతున్నాం? ఎవరిని చూసి భయపడుతున్నాం? అందుకే దావీదు దేవుని కలిగిన వాడు కాబట్టి ఆ సొన్ను లేని ఆ ఫిలిష్తీయుడు ఏపాటివాడు. వాడి బలము ఏపాటిది, వాడు ఎత్తి ఏపాటిది, వాడి యుద్ధ నైపుణ్యత ఏపాటిది, వాడు డబ్బులు వాడుకున్నటువంటి అంగు ఏపాటిది అని యుద్ధానికి నేను వెళతానని చెప్పి ఆయన ఏం చేశాడు? ఒడిసెలు తీసుకుని ఒక 5 రాళ్ళు తీసుకుని యుద్ధానికి వెళ్ళేవాడు. రాళ్ళతో పట్టుకుని వెళితే, కర్ర పట్టుకుని వెళితే ఆయనకి అది ఒక అపహాస్యంగా ఉంది. ఆ శత్రువుకి ఎగతాళిగా ఉంది. నేనేమైనా కుక్కని అనుకున్నావా? నన్ను తోడటానికి వస్తున్నావు? నన్ను చూస్తే పెద్ద పెద్ద యుద్ధ వీరులే భయపడుతున్నారు. నీవేంటి ఒక కుక్క మీదకి వచ్చినట్లు ఏదో కర్ర తాడు పట్టుకుని వస్తున్నావు, ఒడిసెలు పట్టుకుని వస్తున్నావు, రాడు పట్టుకుని. ఇది చాలు నీ బ్రతుక్కి అనుకుంటున్నాడు. ఇది చాలు. నీ కంటికి ఒక రాయి, ఒక ఒడిసెల్లా కనిపిస్తుంది, కానీ ఇదే నీకు మరణ శాసనం. ఒక్క రాయితోనే ఏం చేశాడు? ఆయనని బోర్లుగా పడగొట్టేశాడు. ఒక్క రాయి చాలయ్యా, ఇక నీకు ఎగస్ట్రా కూడా అవసరం లేదు. నువ్వేదో పెద్ద వీరుడు అనుకుంటున్నావు కదా, ఆ వీరుడు ఒకవేళ దేవుని ఎరగిన వారి దగ్గర, దేవుని ఎరిగిన వాడి దగ్గర ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ఈరోజు నీ జీవితంలో ప్రభు ఆశించేది ఏంటో తెలుసా? ఎంత దుఃఖకరమైన పరిస్థితులైనా, ఎలాంటివైనప్పటికీ కూడా దేవుడి నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక మన జీవితాల్లో ఉండనే. ఇక మొదటి దుఃఖకరమైన పరిస్థితులు ఏమైపోతాయి? గతించిపోతాయి. ఇక నీ జీవితం అంతా ఆనందమే, సంతోషమే. మొదటి సంగతులన్నీ గతించిపోతాయి, బాధలన్నీ గతించిపోతాయి. దేవునితో నీకు గొప్ప ఆనందమే, సంతోషము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ ఆనందాన్ని, సంతోషం చూసేవాడు ఇక్కడున్న ఈ మొదటి సంగతులు, ఈ మొదటి బ్రతుకు, ఈ మొదటి కష్టాలు ఎవరు కూడా లెక్క చేయడు. ఎందుకనంటే ఈ లోకములో మన బ్రతుకే కొద్ది కాలము. ఈ కొద్ది కాలంలో శ్రమలు ఎనతగినవి కాదు. దేవుని ప్రత్యక్షత మనకు బయలుపరచబడుతుంది. మన కన్నీరు, మన వేదనని దేవుడు తుడిచివేస్తాడు. ఇక మనకు మరణం అనేది మన మీద లేకుండా దేవుడు అన్నిటినీ, మరణ భయమైనది లేకుండా దేవుడు చేసేస్తాడు. ఇక ఇప్పుడు ఈ వ్యాధులు, ఈ బాధలన్నీ మనకేం కలుగు చేస్తాయని? మరణం కలుగు చేస్తాయని మనకు భయం. అదే కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దాన్నే కొట్టేస్తాడన్నాడు. ఇక మరణ భయమే నీకు లేకుండా చేస్తాను, పాతాళపు వేదన తీసేస్తున్నాను, నీ జీవితంలో అంత ఆనందమే, సంతోషం నేను ఇస్తున్నాను. హల్లెలూయా. కనుక మనం ఎప్పుడైతే దేవునిని ఎప్పుడైతే కొంతకాలమే ఈ బాధలు, కొంతకాలమే ఈ కష్టాలని మనం గ్రహిస్తామో, మనము ఈ బాధల్లో మనం ఏం పొందొచ్చు? నెమ్మది పొందొచ్చు. ఇక కొంతమంది అంటారు, నా తల మీద ఇత్తుపడిన దగ్గర నుంచి నా బ్రతుకంతా బాధలేను, ఇంటి దగ్గర కూర్చుని తిన్నది లేదు, వీడింటికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే కష్టాలు, ఒకటే బాధలని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. దేవుడు అంటున్నాడు, నీ బాధలు, నీ కష్టాలు, నీ చింత ఏమవుతున్నాయో ఇవి పెద్ద ఎనతగినవి కాదు. ఇవన్నీ దేవుడు తీసేస్తాడు. త్వరగా దేవుడు నీకు సహాయమును. ఈ మొదటి సంగతుల్లో నీకు వచ్చే బాధ, కన్నీరు దేవుడు తీస్తాడు. కన్నీరు, వేదన లేని, ఆకలి దప్పికలు లేని సంతోషకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన మంచి జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. కనుక ఇప్పటి కాలపు శ్రమలేమి ఎన్నతగినవి కాదు. దేవుని పిల్లలుగా ధైర్యంగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మా ప్రభువా, ఈరోజు నువ్వు చెప్పిన విలువైన, శ్రేష్టమైన నీ మాటలకై వందనాలనైనా. బాధలలో నీ ప్రజలకునైనా నువ్వు నెమ్మదినిస్తానన్నావు. ఈ బాధల్లో
నీ ప్రజలు ఎలాగూ నెమ్మది పొందాలో ఈరోజు వాక్యము ద్వారా మాకు నేర్పించారు. ఇవందరం ప్రభు మాకు నేర్పించి ఉండగా నేర్చుకుని ఈ బాధలలో ఆదరణ, నెమ్మది, ధైర్యము, సడలినటువంటి మరలా మా యొక్క చేతులు, మా కాళ్ళను బలపరుచుకుని దేవునిలో బలవంతులుగా సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.